సో యాక్చువల్గా మేమైతే ఇప్పుడు రూమ్స్ తీసుకున్నామని చెప్పాను కదా. సో మేమైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము తలకోన వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా అక్కడ ఫ్రెష్ అవ్వని వాళ్ళు స్నానాలు చేసుకొని ఎవరైనా ఉంటే ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అవుతారనమాట. మీకు అది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో యాక్చువల్గా అయితే మేము ఇట్లా డిస్టర్బ్ చేస్తారండి, డిస్టర్బెన్స్ ఆఫ్ ద ఇండియా. ఇగో మా హస్బెండ్ మిస్ అయినాడు. వీళ్ళ హస్బెండ్ రాలేడని చెప్పి నైట్ అంతా నిద్రపోలేదండి పాప. అంతా కలవరించుకుంటుంది మా ఆయన అని. సో తిని మా పాప వాటర్ ఫాల్స్లో స్నానం చేస్తాను, ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వలేదు. మేము మాత్రం ముగ్గురం రెడీ అయిపోయినాం. ఎందుకంటే మేము వాటర్ ఫాల్ ఆ వాటర్ పడవు కాబట్టి మేము ముందే స్నానం చేస్తాం. స్కిన్ డిసీజెస్, స్కిన్ అలర్జీ డిసీజ్ ఏం లేవు, ఎందుకంటే స్కిన్ పింపుల్స్ గలీజ్ అవుతుంది అందుకే. అంటే వాటర్ ఫాల్ లో స్కిన్ కొంచెం మా మమ్మీ ఇట్లా చేస్తుంది చూడండి. ఏడిపోయినా ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. హాయ్ చెప్పు మమ్మీ సబ్స్క్రైబర్స్కి. డాడీ హాయ్ చెప్పు. మా మమ్మీ మా డాడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళ జంట ఒకరి కోసం ఒకరు పుట్టిన జంట అని అంటారు కదా, అట్లాంటి వాళ్ళలో వీళ్ళు ఫ్యామిలీ అంతా అట్లనే ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం అంతే, భార్యల కోసం ఏదైనా చేస్తారు ఎక్సెప్ట్ ఈ మనిషి, ఈయన కాకుండా, వీళ్ళ ఆయన కాకుండా. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్ళాలి కాబట్టి మనం కంటిన్యూ బ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం. ఇది మా క్యూటెస్ట్ గర్ల్. పంపించినప్పుడు ఏం చేస్తున్నావు తమ్ము? ఎక్కడికి వచ్చినావు నువ్వు? కిందికి వచ్చినావా? ఇప్పుడు ఏడు. సో ప్రజెంట్ అయితే వీఆర్ గోయింగ్ టు తలకోన వాటర్ ఫాల్స్. ఏ తమ్ము, వావ్ ఎంత బ్యూటిఫుల్. ఏమన్నా రాళ్ళు గుచ్చుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రజెంట్ అయితే టిఫిన్ కోసం ఆగినాం తలకోన వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే టిఫిన్ చేయాలి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ రెస్టారెంట్స్ సరిగ్గా లేవు అని చెప్పారు. సో అందుకే ప్రజెంట్ అయితే మనం టిఫిన్ కోసం ఆగామన్నమాట. టిఫిన్ తిన్నాం వచ్చే. సో ప్రజెంట్ అయితే టిఫిన్ చేయడానికి లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర టిఫిన్స్ ఉంటాయో ఉండయో మనకు అంత ఐడియా లేదు కదా. మనం వెళ్ళేసరికి ఎలాగో కొద్దిగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి టిఫిన్స్ తినడానికి అయితే లోపలికి వచ్చామన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్తున్నా నేను. ఎందుకు అని అంటే నేను యాక్చువల్గా వీడియోస్ తీస్తున్నాను. మొన్న మేము సలేశ్వరం వెళ్ళినప్పుడు నేను పోస్ట్ చేశాను కదా, ఇట్లా పునుగులు మిర్చీలు అవి తిన్నాము ఈవినింగ్ అని చెప్పేసి. దాని గురించి చెప్తున్నాను అనమాట. అక్కడ యాక్చువల్గా ఒక అతను కొంచెం కంటిన్యూగా చూస్తున్నారు, ఎవరు ఎందుకు ఇలా చూస్తున్నారు అని చెప్పి చూస్తుంటే వాళ్ళ వీడియోలో నా షార్ట్ వీడియో వచ్చిందనమాట. ఓకే అందుకే చూస్తున్నారు కదా అని నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే మనం ఎవరో తెలియని వాళ్ళ దగ్గర మనం కొంచెం ఇట్లా గుర్తుపట్టినట్టు చూస్తుంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది, దాని గురించే నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ కూర్చున్నారు, ఎవరికి నచ్చిన టిఫిన్స్ వాళ్ళు చెప్పుకున్నారనమాట. టిఫిన్ అయితే బాగానే ఉండే, పర్వాలేదు. సో ప్రజెంట్ అయితే టిఫిన్స్ కోసం ఆగాము, టిఫిన్స్ తిందాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఈ టైంకి ఎవ్వరం తినము, కొంచెం లేటే. కాకపోతే బయటికి వచ్చినప్పుడు మాత్రం ఎట్లాంటి డైట్ కానీ ఎట్లాంటివి కానీ పెట్టుకోను అనమాట. ఆబ్వియస్గా ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ అట్లా ఈ ట్రిప్ అయితే సమ్మర్లో ఖచ్చితంగా వస్తామన్నమాట మేము. సో ఇప్పుడు మాత్రము కన్ఫామ్గా చేసుకొని కన్ఫామ్గా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటాం అనమాట. హలో అండి, ఇప్పుడే రీచ్ అయ్యాము తలకోన వాటర్ ఫాల్స్. హలో అండి, ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట తలకోన వాటర్ ఫాల్స్కి. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలంట. 2.5-3 కిలోమీటర్స్ ఉంది అని అంటున్నారు. ఒకవేళ నడవలేమో అన్న వాళ్ళ కోసం అక్కడ ఆటోస్ ఉన్నాయి, కావాలంటే ఆటోలో కూడా వెళ్ళొచ్చు. లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా. సో మా వాళ్ళందరూ కొంచెం నడవలేక ఎందుకు కొంచెం లాంగ్ ఉంది అన్న వాళ్ళందరూ ఆటోకి వెళ్తున్నారు.
సో మాకు కొంచెం వాకింగ్ అలవాటే కాబట్టి మేము డైలీ వాక్ చేస్తాం కాబట్టి ఓకే 2 కిలోమీటర్స్ 2.5 అంటే ఓకే నడిచేద్దాంలే అని చెప్పేసి మేమైతే బై వాక్ వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఇది 2.5 ఉందా లేదా ఒకసారి మనం వెళ్ళి చూద్దాము ఎంత లాంగ్ ఉంది డిస్టెన్స్ అనేది. ఇటా కాదు సీరియస్గా ఇటేనా? బాయ్ బాయ్. సో బై వాక్ వెళ్తున్నాం మేము అని చెప్పాను కదా. యాక్చువల్గా టికెట్స్ తీసుకునే దగ్గర ఒక ఇష్యూ జరిగింది అనమాట. సో ఇంకా ఏం చేయలేక సరే అని చెప్పేసి అప్పటికే ఒక 1 అవర్ అలా లేట్ అయిపోయింది మాకు. ఒక 1 అవర్ కాదులే కానీ ఒక 45 మినిట్స్ అలా లేట్ అయిపోయింది టికెట్స్ దగ్గర. ఎందుకు అని అంటే అక్కడ యాక్చువల్గా నెట్ రావట్లేదు, అంటే సిగ్నల్స్ లేవు. వాళ్ళేమో ఫోన్పే అవి మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం చేయండి అంటున్నారు. మా దగ్గరేమో క్యాష్ లేదు. మేము పర్స్లో పెట్టేసి ఇంకా వాటర్ ఫాల్స్ అంటే మనం పర్స్ అవన్నీ క్యారీ చేయలేం కదా. సో ఇంకా వాళ్ళేమో వినట్లేదు. మా వాళ్ళేమో అందరు పెద్దవాళ్ళు ముందు వెళ్ళిపోయినారు. సో ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి బస్సులో పెట్టేసి వచ్చాం కదా. ఇంకా అక్కడి నుంచి మనీ తీసుకొని వచ్చి తర్వాత టికెట్స్ తీసుకొని అక్కడే మాకు 45 మినిట్స్ లేట్ అయిపోయిందండి. అస్సలు వినలేదు. మీరు ఎవరైనా తలకోన వాటర్ ఫాల్స్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనీ క్యారీ చేయండి. ఎందుకంటే డబ్బులు వల్లనే లేట్ అయిపోయింది కాబట్టి సిగ్నల్స్ కూడా అక్కడ లేవు కాబట్టి మనము ఎంతైనా అమౌంట్ అనేది మనం క్యారీ చేసుకోవడం చాలా వరకు ఇంకా అక్కడ నుంచి అయితే మేము అంటే అక్కడ ఆటో దిగిన తర్వాత మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది లోపలికి రావడానికే ఒక 2.5 కిలోమీటర్ ఉంది అని అంటే మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్కి మనం ఒక 1/2 కిలోమీటర్ ఎబోనే నడవాల్సి వస్తుంది. సో ఏరియా మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే అండి. మొత్తం గ్రీనరీతోని వాటర్తోని చాలా బాగుండే అనమాట. కాకపోతే చాలా ఎలా అంటే లోపలికి ఉందన్నమాట, తెలీదు యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది అని ఐడియా కూడా లేదు. నేను ఇక్కడ వరకేనేమో ఇక్కడ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది అని అనుకున్నాను. బట్ ఇంకా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఎబో నడవాలి అని తర్వాత తెలిసిందనమాట మాకు. ఓకే ఇంకా వెళ్ళాలి అని ఇక్కడ మా అత్తమ్మ కూర్చుందనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళండి అని అంటే అప్పటికే మేము రావడం లేట్ అయిపోయింది కదా, వెళ్ళిన అనమాట. గైస్ చూడండి మా అక్క కింద జారి పడ్డది. ఇలాంటి చెప్పులు వేసుకొని రాకండి. ఇలాంటి చెప్పులు ఓకే, ఇలాంటి చెప్పులు వద్దు. స్లిప్ అయ్యో ఇట్లా పడిపోతారు, గలీజ్ ఉంటది. ఇగో ఇట్లా చూపి బాగా ఒకసారి ఇట్లా స్లోప్ ఎంత ఉంది చూడండి. ఇట్లా జారినాం అనుకో ఇట్లా వచ్చి అక్కడ నుంచి అట్లా బయట పడిపోతాం, లోపల పడిపోతాం. సో గైస్ అబ్బా చిన్న పిల్లల వల్ల నిజంగా గైస్ ఈమె వల్ల నేను పడిపోయినా. ఈమె జారుతుందని చెప్పేసి ఈమెను పట్టుకునే ప్రాసెస్ లో నేను పడిపోయినా. సో ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే మనకు వాటర్ ఫాల్ అక్కడ కనిపిస్తుందండి క్లియర్గా, చూడండి జూమ్. కానీ ఇక్కడికి రావడానికి పడడము లేవడము ట్రెక్కింగ్ టికెట్స్ దగ్గర కొంచెం ఇష్యూ ఇవన్నీ జరిగినాయి. బట్ అది చూస్తుంటే మాత్రం కొంచెం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకెంత బాగుంటుందో ఒకసారి మనం. చూడు గైస్ చూడండి ఫైనల్ గా మనము అంటే డెస్టినేషన్ రీచ్ అయ్యాము. వాటర్ ఫాల్ ఇక్కడ అంతా చూడండి ఎంత బాగుంది, ఎంత మంది, చాలా మంది వచ్చారు. చాలా బాగుంది లొకేషన్, ఒకసారి చూడండి మీరు కూడా. ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా రావచ్చు ఎంజాయ్ చేయడానికి. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ వచ్చి వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అవుతుంది వాళ్ళు వచ్చి. మేమేమో ఇప్పుడు రీచ్ అయినాము. ఇక్కడ వచ్చేటప్పుడు కింద కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే చాలా స్లోప్ ఉంది. కింద స్లోప్ చూసి పిల్లలతో రావాలి, ఎందుకంటే జారి పడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి చాలా డేంజర్ ఉంది, కొద్దిగా చూసుకొని రండి. ఎవరు వచ్చినా కూడా స్లిప్పర్స్ అనేవి కొంచెం చూసి వేసుకోండి. ఇట్లాంటివి మాత్రం నడిస్తే బాగుంటది. చెప్పులు వేసుకొని మాత్రం అస్సలు నడవద్దు, ఎప్పుడు స్లిప్ అయ్యేది తెలియదు మనకు. జాగ్రత్తగా లొకేషన్ అసలు వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుంది అసలు. నిజంగా అండి సమ్మర్ వస్తే పిల్లలను తీసుకొని ఇలాంటి లొకేషన్స్కి వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్తోని మన పెద్దోళ్ళని కూడా తీసుకొని మనం రావచ్చు, ఎందుకంటే దే ఫీల్ హ్యాపీ అనమాట. ఒకసారి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఇలాంటి లొకేషన్స్కి ఫ్యామిలీ మెంబర్స్తో అయినా ఫ్రెండ్స్తో అయినా వస్తే కొంచెం హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ వాటర్ ఫాల్ చూడండి ఎంత పైనుంచి అసలు అక్కడ స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి ఉంది కనిపిస్తుంది. వచ్చింది మేము జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అంటే అంత వేడి ఉంది కదా, ఇక్కడ చాలా చల్లగా ఉంది వాటర్ వల్ల. వావ్ బ్యూటిఫుల్ లొకేషన్. నన్ను కూడా చెప్పి బాబా దీవరా అక్కడ స్టార్టింగ్
పాయింట్ అక్కడ చూడండి, అక్కడ ఎంత బాగుంది, చాలా బాగుంది లొకేషన్ అయితే. అగో అక్కడ అంటే గుండం లాగా ఉంది కింద, అక్కడ ఒక కొంచెం ప్లేస్, అక్కడ ప్లేస్, అక్కడ అంటే మనం కూర్చోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అక్కడ కొంచెం సిట్టింగ్ ప్లేస్ లాగా ఉంది, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఇగో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ, మా డాడీ అక్కడ ఉన్నాడు, మిగతా వాళ్ళు అగో అక్కడ మా అక్క వాళ్ళ పాప అగో అక్కడ ఉంది, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అక్కడ ఉంది. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కనిపించట్లేదు ఫ్రెండ్స్. కానీ సీరియస్లీ అండి, అసలు ఎంత బాగుండే అంటే ఆ రోజు ఇంకా ఎక్కడ ట్రాఫిక్ అని కానీ మనకు నార్మల్ పొల్యూషన్ అని కానీ ఏది లేకుండా ఓన్లీ వాటర్ సౌండ్ మాత్రమే, చాలా పీస్ఫుల్గా చాలా బాగుండే అండి. కానీ అక్కడ మొత్తం డైరెక్ట్ దగ్గరికి వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా భయమైందండి. ఎందుకంటే రాళ్ళు దానిపైన కొంచెం అంతా జారుతుందన్నమాట, చెప్పులు ఉన్నా లేకపోయినా కూడా, స్లిప్పర్స్ ఉన్నా లేకున్నా కూడా బాగా జారుతుందన్నమాట. ఇంకా వాటర్ కంటిన్యూస్గా పడతాయి కదా, సో అదేంటంటే కాళ్ళు కొంచెం చూసుకొని పెట్టాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్గా మనము ఫాస్ట్గా నార్మల్గా నడిచినట్టు నడిస్తే మాత్రం కింద పడిపోవడం గ్యారంటీ అండి. కొద్దిగా చూసుకొని వెళ్ళండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం. సో ఇంకా మా వాళ్ళందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. మేము ఇంకా రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యాం కదా, ఇంకా మేమేం స్నానాలు చేయలేదు, నేను అండ్ మా సిస్టర్, మా హస్బెండ్, అలా మేము ఎవరం స్నానాలు అయితే చేయలేదు, మేము రూమ్లోనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాము. ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అవ్వని వాళ్ళందరూ ఇక్కడ వాటర్లో బాగా ఆడుకున్నారు. ఒక నియర్లీ 1 hour 2 hours అలా వాటర్లోనే ఉన్నారనమాట. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకా నడుచుకుంటూ కిందికైతే వచ్చాము. సో ఇంకా బయటికి అక్కడ నుంచి మళ్ళీ ఒక 2.5 kilometer అలా ఆటోలో బయటికి రావాలి అని చెప్పాను కదా. సో ఇంకా మళ్ళీ రిటర్న్ బయటికి వచ్చి అక్కడ నుంచి అయితే అక్కడ టెంపుల్ ఉందన్నమాట. సో ఇంకా మేము టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. చాలా చాలా బాగా జరిగింది దర్శనం అయితే, చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సో ఇంకా దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ అంటే ఫుడ్ ప్రిపేర్ అని అంటే మేము అని కాదు, మా వదిన ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ ఇంకా రాలేదు, తలకోన వాటర్ ఫాల్స్ లోపలికి రాకుండా వాళ్ళు బస్ దగ్గరే ఉండి ఫుడ్ ప్రిపేర్ చేశారనమాట, వంట చేశారు. ఇంకా మేము తిందాము, కొంచెము పీస్ఫుల్గా కూర్చొని తిందాము అనుకునే టైంకి అక్కడ అన్నదానం జరుగుతుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంక అందరం లోపలికి అయితే వెళ్ళాము. కానీ అది ఆ ఫారెస్ట్ లోపల ఉంది కదా వాటర్ ఫాల్స్, టెంపుల్ అదంతా కూడా. కానీ ఎంత బాగుండండి, టేస్ట్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. నాకనే కాదు ప్రతి ఒక్కరికి అయితే బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుండే. సో ఇంకా అందరం అక్కడే కడుపు నిండా తినేసాము. యాక్చువల్గా మామూలుగా లంచ్ టైం అయిపోయింది, ఇంకా మనం నార్మల్గా వాటర్లో కొద్దిసేపు ఆడినా సరే మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది కదా, ఇంకా అందులోనూ సమ్మర్ చాలా ఆకలేసింది. ఇంకా మాకు ఆల్రెడీ ఫుడ్ ఉండే తిందాం అనుకున్నాము, కాకపోతే టెంపుల్లో అన్నదానము ఎంత అదృష్టం ఉండాలి కదా తినాలంటే కూడా. సో ఇంకా మేమైతే హ్యాపీగా అన్నం తినేసామండి, అక్కడ దర్శనం చేసుకున్నాము. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత నాకు ఈ విగ్రహం చాలా బాగా ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ తిరుపతి నుంచి తిరుమలకు స్టార్ట్ అయ్యామన్నమాట నైట్. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా దర్శనం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.